వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలకూర పప్పు ఇలా చేసుకోను. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాము. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టి అందులో కందిపప్పును శుభ్రంగా కడిగి పసుపు, కందిపప్పు, పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. కారపొడి, తగినంత ఉప్పు ఇది మొత్తం కలుపుకోవాలి. మెత్తగా ఉడికించిన వాళ్ళే దీన్ని రుబ్బి పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. దించుకొని దీన్ని మెత్తగా రుద్దుకోవాలి. పప్పు దువ్వతోటి ఇలా మెత్తగా రుద్దుకొని పోపు పెట్టుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టాము. అందులో 2 చెంచాలు నూనె, 1 చెంచాలు పోపిత్తులు, 1/2 చెంచా జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నిజామాకు, 1/2 చెంచాలు ఇంగు, పచ్చివాసన దాకా కొట్టుకోవాలి. పప్పు ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. దీన్ని మరవసలు అంటారు. మొత్తం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి. పప్పు మర్రవోసుడు అయింది. స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. పాలకూర పప్పు ఆరోగ్యానికి మంచిది. వీడియో లాస్ట్ దాకా చూడండి, సపరేట్ చేయండి. బీరకాయ కూర ఎలా వండాలనో వీడియోలో చూపెడతా. ముందుగానే బీరకాయను గీకి చిన్నగా ముక్కలు కోసుకున్నాము. స్టవ్ అంటూ పెట్టాము. స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాము. అందులో 2 చెంచాలు నూనె, 1 చెంచాలు పోపిత్తులు, 1/2 చెంచాలు జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా, మెంతి, చెంచాడు అల్లం వెల్లిపాయ, 1/2 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, పచ్చివాసన వేదా గోలించుకోవాలి. కోసిన బీరకాయలు ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చెంచాన్నర కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. బీరకాయ కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. బీరకాయ కూర రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. లాత బీరకాయ.